ఇంట్లో అందరూ అలా ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే ఆర్య కార్ ఆపేసి ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాడు. ఫోన్ చేద్దామని ఫోన్ తీసుకొని చేస్తూ ఉండగానే అదిగో శంకర్ గారు వచ్చేశారు అని చెప్పగానే అందరూ అటువైపు చూస్తారు. ఆర్య చెయ్యిని చూసుకుంటూ గుమ్మం దాకా వచ్చాక వాళ్ళందరినీ చూసి అక్కడే ఆగిపోతాడు. చెయ్యిని చూసుకుంటూ వాళ్ళ వైపు చూసేసరికి ఒక్కసారిగా చేతికి గాయమైందని చెప్పి అందరూ ఒకేసారి టెన్షన్ పడుతూ అలా ముందుకు వచ్చేస్తూ ఉంటారు. ఆర్య లోపలికి వచ్చేస్తాడు. వచ్చి అలా నిలబడి చూస్తూ ఉంటాడు. అంతలో ఏమైంది, చేతికి ఏమైంది, అసలు ఈ గాయం ఏంటి అని అంటూ అను దగ్గరికి వస్తుంది. జెండే అలాగే అందరూ కూడా దగ్గరికి వచ్చేస్తారు. అప్పుడు జెండే కూడా ఏంటి శంకర్ చేతికి ఏమైంది అని అంటూ అడిగితే చిన్న యాక్సిడెంట్ అయింది సార్ అని అంటూ ఆర్య చెప్తూ ఉంటాడు. యాక్సిడెంట్ అయితే ఇలాగైనా మీరు ఉండేది అని అంటూ అను చాలా కంగారుగా అడిగేసరికి అప్పుడు ఆర్య ఇలా అంటాడు. అది నేను చెప్పేది ఏంటంటే ఏంటి సార్ మీరు చెప్పేది, అసలు యాక్సిడెంట్ అయితే మాతో ఒక మాట కూడా చెప్పరా మీరు, ఎందుకు చెప్పలేదు అని అంటూ అను అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు పక్కనే నిలబడి టెన్షన్గా చూస్తూ ఉంటారు. జెండే కూడా ఏంటి శంకర్ మాతో చెప్పాలి కదా, అసలు ఎలా జరిగింది, ఇదంతా వాడు రాకేష్ చేశాడా అని అంటూ జెండే అడుగుతూ ఉంటాడు. పైనుంచి మాయ వచ్చి చూస్తూ ఉంటుంది. వాళ్ళంతా కంగారు పడుతూ ఉంటే యాక్సిడెంట్ జరిగిందా అని మాయ చూస్తూ ఉంటుంది. మాయ అలాగే పైన నిలబడి చూస్తూ ఉంటే ఇంకా ఆర్యకి చుట్టుముట్టేసి అందరూ ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అను అయితే చాలా కంగారు పడుతూ ఎందుకు సార్ మాతో ఎందుకు చెప్పలేదు, ఏదో ఒకటి చెప్పాలి కదా సార్ అని అంటూ అరుస్తూ ఉండటంతో ఆర్య అలాగే చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు. నేను అందుకే చెప్పకూడదు అనుకున్నాను మీకు, అందుకే నేను ఇక్కడికి వస్తే పెద్ద గొడవ చేస్తారు అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని తిరిగి వచ్చాను అని అంటూ చెప్పేసరికి ఏంటి మీరు ఒక్కరే హాస్పిటల్కి వెళ్ళిపోయారా, నాతో ఒక మాట చెప్పుంటే నేను కూడా వచ్చేదాన్ని కదా, నాతో చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోతారు మీరు అని అంటూ అను అరుస్తూ ఉంటుంది. హలో గౌరీ గారు మీరు కొంచెం కూల్ అవ్వండి, ఇప్పుడు ఏమైందని అంతలా అరుస్తున్నారు మీరు అని అంటూ ఆర్య అంటాడు. ఏంటి సార్ నేను అరిచినట్టు కనిపిస్తుందా మీకు అని అంటూ ఉంటే చూడండి గౌరీ గారు, మీరు ఇంతకు ముందు ఉన్న గయ్యాలి గౌరీ లాగానే ఉండండి, మీరు ఇలా ఇన్నోసెంట్గా నాకేదో చిన్న గాయం అయిపోతే మీరు ఇంత విలవిలలాడిపోవటం, మీరు ఇలా చేయటం నాకు నచ్చట్లేదు, మీరు ఇంతకుముందు ఎలాగైతే గొడవలు చేస్తూ ఉండేవారో అలాంటి గౌరీయే ఇష్టం నాకు, ఇలా ఉంటే నాకు నచ్చదు అని అంటూ ఆర్య అంటాడు. అయినా సరే అను వినకుండా గట్టిగా అరిచేసి ఇంకా ఇలా ఎలా చేసుకుంటారు, మీరు చెప్పాలి కదా నాతో ఒక విషయం, అసలు మీకు ఏమన్నా అయ్యుంటే అని అంటూ ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది. గౌరీ గారు మీరు బాధపడకండి, ఇప్పుడు చూడు నేను బాగానే ఉన్నాను కదా అని అంటూ ఉండగానే అను సీరియస్గా ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే సెండే కూడా ఇలా అంటాడు. చెప్పాలి కదా శంకర్, ముందు ఒక మాట చెప్పాలి కదా, నీకు ఆ రాకేష్ యాక్సిడెంట్ చేయించాడు కదా అని అంటే లేదు సార్ నేను నిజమే చెప్తున్నాను, యాక్సిడెంట్ రాకేష్ చేయించలేదు, మీరు అన్నారు కదా రాకేష్ దగ్గరికి వెళ్ళొద్దు అని, నేను యూటర్న్ తీసుకొని వచ్చేస్తున్నానా, జరిగేది జరగక మానదు అన్నట్టుగా నా పరిస్థితి అలాగే అయ్యింది, వస్తున్నానా యాక్సిడెంట్ జరిగింది, మీరు ఎలాగైతే కంగారు పడ్డారో రాకేష్ ఏదో చేస్తాడు అనేసి అదే పరిస్థితి ఇలా బయట కూడా ఎదురైంది కదా అని అంటాడు ఆర్య. అంతే సార్ వాడేం చేయలేదు నాకు అని అంటాడు. అప్పుడే జెండే మళ్ళీ పైకి వెళ్దామంటే మీరు వెళ్ళండి సార్ నేను తర్వాత వస్తాను అని అంటూ వాళ్ళ తమ్ముళ్ళ వైపు చూస్తే వాళ్ళు చేతులు ఇలా కట్టుకొని భయంగా చూస్తూ నిలబడి ఉంటారు. అప్పుడు వాళ్ళని చూసి ఆర్య ఏంట్రా మీరేంటి నేనేదో మీ బాస్ అయినట్టుగా మీరు నా కింద పనిచేసిన వాళ్ళలాగా చేతులు కట్టుకొని మరీ అలా ఇన్నోసెంట్గా నిలబడ్డారేంట్రా అని అంటే అది అని అంటూ ఉంటే వాళ్ళేదో మామూలుగా నిలబడ్డారులే శంకర్, వదిలేసేయి పద పైకి వెళ్దామంటే నన్ను వదిలేయండి సార్ మీకు దండం పెడతాను, అందరూ వెళ్ళిపోండి కాస్త ప్రశాంతంగా నన్ను వదిలేయండి అని అంటూ ఆర్య అంటాడు. సరే అని చెప్పేసి అక్కడ నుంచి అందరూ వెళ్ళిపోతారు. మాయ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయి పక్కకు వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. ఇదంతా అన్నయ్య చేసి ఉంటాడు, శంకర్ గారికి యాక్సిడెంట్ జరిగిందంటే ఇది పక్కా అన్నయ్య పనే అయి ఉంటుంది అని మాయ అనుకుంటూ రాకేష్కి ఫోన్ చేస్తుంది. రాకేష్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో మాయ అని అంటే అప్పుడు మాయ ఇలా అంటుంది. ఏంటన్నయ్య ఎందుకు ఇలా చేశావు, నేను ముందు నుంచి నీకు చెప్తూనే ఉన్నాను వద్దు అన్నయ్య వదిలేసే ఏం చేయొద్దు అని చెప్పాను, కానీ నువ్వు విన్నావా అన్నయ్య, వినకుండా ఇప్పుడు శంకర్కి యాక్సిడెంట్ అయ్యేలా చేస్తావా నువ్వు అని అంటే నేను చేయలేదు మాయ, నేను ఎందుకు చేస్తాను, నేను చేయలేదు అని రాకేష్ అంటాడు.
నువ్వు అబద్ధం చెప్పొద్దన్నయ్యా. ఆల్రెడీ శంకర్ గారు నీ దగ్గరికే బయలుదేరి వచ్చారు. వచ్చేటప్పుడు నువ్వే యాక్సిడెంట్ ప్లాన్ చేసి ఇలా చేసావు కదా. అయినా వాళ్ళు చాలా మంచి వాళ్ళని చెప్తున్నాను కదా అన్నయ్య, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటూ మాయ మాట్లాడుతూ ఉంటే అభయ్ పైనుంచి వచ్చి చూస్తూ ఉంటాడు. అలాగే తను ఏం మాట్లాడుతుందో సరిగ్గా అర్థం కావట్లేదని చెప్పి అభయ్ పైనుంచి కిందకి మాయ దగ్గరికి వచ్చి వెనకాల నిలబడి మాయ మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటాడు అభయ్. అప్పుడు మాయ ఇలా అంటుంది, వద్దన్నయ్య, ఇలాంటి పని ఇంకెప్పుడు చేయొద్దు. అయినా మనం తప్పు చేశామన్నయ్య. మనం అలాంటి మన నాన్న లాంటి మూర్ఖుని కడుపులో పుట్టడం మనం చేసిన తప్పు. అంతేకాని నా నాన్న తప్పు చేశాడు, నాన్న పగని మనం పంచుకోవటం ఏంటన్నయ్య? వద్దన్నయ్య, ఇప్పటికే మనం చాలా తప్పు చేశాము వీళ్ళ విషయంలో. ఇప్పటికైనా వదిలేమని నిన్ను బతిమాలాడుతున్నాను కదా అన్నయ్య. వదిలేసే అంటే షటప్ మాయ, నోర్ముయ్. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడాలంటే అసలు ఊరుకో నేను అని అంటూ రాకేష్ అంటాడు. ఏంటన్నయ్య, ఎందుకు నీ కోపం? నేను చెప్తున్నా కదా, అంతా మన మంచికే చెప్తున్నాను అన్నయ్య. ఈ వీళ్ళు చాలా మంచి వాళ్ళు, మంచి వాళ్ళకి అన్యాయం చేయకూడదన్నయ్య, ప్లీజ్ నా మాట విను అని అంటే, నోర్ముయ్ మాయా, నేను నీ మాట వినదలుచుకోలేదు. నువ్వు నాతో మాట్లాడొద్దు. నేను ఇలాగే ఉంటా, నాన్న పగని పంచుకుంటా, ఆ వర్ధన్ ఫ్యామిలీని నాశనం చేస్తా అని ఫోన్ పెట్టేస్తాడు. మాయా బాధపడుతూ వెనక్కి తిరిగి చూసేసరికి అభయ్ ముందుగా ఉంటాడు. అభయ్ని చూసేసరికి టెన్షన్ పడుతూ ఉంటే అభయ్ ముందుకు వచ్చి ఇలా అంటాడు, ఏంటి మాయా, మీ అన్నయ్యతో గొడవ అని అంటే, అది అని అంటూ కంగారు పడుతూ ఉంటే నేను మొత్తం విన్నాను. అయినా నువ్వెందుకు ఇలా అని అంటూ ఉంటే అప్పుడు మాయ అనుకుంటుంది, నేను చేసిన తప్పుని ఇప్పుడు ఒప్పుకోవాలనేమో. అభయ్ వినేశాడు కదా అని అనుకుని అది అభయ్ అని అంటూ చెప్పబోతే, నువ్వు ఏమీ ఎక్స్ప్లెనేషన్ చెప్పాల్సిన అవసరం లేదు మాయా, నువ్వు ఎలాంటి దానివో నేను తెలుసుకున్నాను. అయినా నువ్వు చాలా మంచిదానివి అంతే కదా, నిన్ను నేను బాధ పెట్టలేను మాయా అని అంటూ చెప్తూ ఉంటాడు. నువ్వు చాలా గ్రేట్, అసలు మీ అన్నయ్యకి నువ్వు ఎదిరించి చెప్తున్నావు. అయినా ఈ యాక్సిడెంట్ మీ అన్నయ్య చేయలేదు, నువ్వు ఈ విషయం గురించి నువ్వు బాధపడకు అని అంటూ చెప్తే, అది శంకర్ గారు మా అన్నయ్య దగ్గరికి అంటే వెళ్ళారు, కానీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు మామూలుగానే యాక్సిడెంట్ జరిగింది. నేను ఎంక్వైరీలో ఈ విషయాలన్నీ తేలాయి, కాబట్టి ఇందులో మీ అన్నయ్య తప్పేమీ లేదు, నువ్వేమీ బాధపడకు అని అంటూ చెప్తూ, నువ్వు మంచిదానివి మాయా, నువ్వు మీ అన్నయ్య తప్పుగా ఆలోచిస్తున్నా, మీ అన్నయ్యని మార్చాలని చూస్తున్నావు చూసావా, అదే నీ గొప్పతనం, నువ్వు చాలా గ్రేట్ మాయా అనేసి పొగిడేస్తూ ఉంటే ఇంకా అప్పుడే మాయ ఆలోచిస్తూ అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇలాంటి మంచి మనుషులక మేము ద్రోహం చేసింది అన్నట్టుగా. ఇక అప్పుడే అభయ్ ఇలా అంటాడు, సరేనా, నువ్వు ఎప్పుడు నా మాయవి, నా మాయ తప్పు చేయదు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నా మాయ ఎప్పుడు నాదే అనేసి చాలా ప్రేమగా మాట్లాడతాడు. చూడు, నువ్వెప్పుడు ఇలా బాధపడకూడదు, నువ్వు మంచిగా ఉండాలి సరేనా అనేసి చెప్తూ ఇంకా ఇలా అనేసరికి మాయ గట్టిగా హక్ చేసుకుని బాధపడుతూ ఉంటుంది. మాయ అభయ్ ఇద్దరు హక్ చేసుకుని హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత ఆను స్వామీజీ దగ్గరికి వచ్చేస్తుంది. ఒక స్వామీజీ దగ్గరికి వచ్చి జాతకాలు చూపిస్తుంది. అవన్నీ చూసిన ఆ స్వామీజీ ఇలా చెప్తారు, చూడమ్మా, నువ్వు ముందుగా వచ్చి మేము ఒకరి కోసం ఒకరం పుట్టాము అని చెప్పినప్పుడు నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు ఈ జాతకాలు చూసిన తర్వాత అన్నీ చూసి నమ్ముతున్నాను, నిజంగా మీరు ఒకరి కోసం ఒకరు పుట్టారమ్మా అని చెప్పేసరికి అను అలా నవ్వుతూ చూస్తూ, కానీ ఏంటి ప్రయోజనం, ఒకరి కోసం ఒకరం పుట్టాం కానీ ఒకరి కోసం ఒకరం అన్నట్టుగా తెలుసుకోలేకపోతున్నాడు, అంతేకాని దూరంగా ఉంటున్నాడు. కానీ ఇలాంటి సమస్యలు అన్నీ వస్తూ ఉన్నాయి, అసలు ఇంతకు ముందు జన్మలాగానే ఇప్పుడు కూడా మేమేమైపోతామో అని భయంగా ఉంది నాకు అని అను అంటే ఇంకా అప్పుడే స్వామీజీ, ఏం కాదు, నువ్వేమీ కంగారు పడకమ్మా, అంతా ఆ దైవ నిర్ణయం, దేవుడు ఒకసారి నిర్ణయించాడు అంటే దాన్ని మనం ఏమీ చేయలేము, కానీ ఆయనకి ఏమీ జరగకూడదని ఆ దేవుడి మీద భారం వేసి నువ్వు ఉండు అని అంటే ఇంకా అప్పుడే అను ఇలా అంటుంది, అయితే మా ఇద్దరి జాతకాలు చూశారు కదా, ఆయనకి ఏం ప్రమాదం లేదు కదా అంటే, ప్రమాదాలు కొన్ని ఉన్నాయి, ఇంతకు ముందు నుంచి అమావాస్య నుంచి ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి, ఇంకా ముందు కూడా ఆయనకి ఏమీ జరగకూడదు అంటే నువ్వు కుంకుమ పూజ చేయాలి అమ్మవారి అని అంటూ చెప్తే, ఆ పూజ చేశాక నీకు కాబోయే భర్తకి ఏ ప్రమాదము రాదు, సంతోషంగా ఉంటారు, అందుకే ఆ పూజ నిష్టగా చేయాలి, ఒక పూట మాత్రమే తిని మిగతాదంతా నువ్వు ఇలా చేయాలి, ఆయన చేత నువ్వు కుంకుమ తీసుకోవాలి అని స్వామీజీ చెప్తారు. ఆ మాటలన్నీ వింటూ అను అలాగే చూస్తూ ఉంటుంది. అయితే ఆయనకి ఇప్పుడే గండం లేదు కదా అని అంటే, సరే అని చెక్ చేస్తాడు. అందులో సర్పగండం పాము వచ్చి ఆర్యని కాటైపోయినట్టుగా చూపిస్తే ఇంకా అది చూసి ఒక్కసారిగా స్వామీజీ భయపడిపోయి, ఉందమ్మా, సర్పగండం ఉంది ఈరోజే అని అంటూ చెప్పగానే అను ఒక్కసారిగా టెన్షన్ పడుతూ అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇలా
ఫాస్ట్గా కార్ తీసుకొని అను డ్రైవర్కి చెప్తూ ఉంటుంది, ఫాస్ట్గా వెళ్ళు అనేసి. ఆర్య ఇంట్లో ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. గౌరీ గారు నా విషయంలో చాలా ఫీల్ అయినట్టున్నారు, నేను అనవసరంగా గౌరీ గారిని తిట్టాను, ఇప్పుడు ఎలా మాట్లాడాలి తనతో అని ఆర్య అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఏం చేయాలి, ఒకసారి గౌరీ గారికి వెళ్ళి సారీ చెప్తాను అని అనుకుంటూ డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వస్తాడు. వచ్చి అలా ఆలోచిస్తూ ఉంటాడు. అయినా గౌరీ గారి గదికి ఇప్పుడు వెళ్ళాలా వద్దా, వెళ్ళాను అంటే ఏం గొడవ చేస్తుందో, అసలు ఏం జరుగుతుందో చాలా కంగారుగా ఉంది నాకు అని ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఆర్య అలా ఆలోచిస్తూ ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగానే ఇక ఆర్య అలా లోపలికి వచ్చేసి చూస్తూ గౌరీ గారిని ఎలా పిలవాలి అని డోర్ దగ్గరికి వచ్చి గౌరీ గారు అని డోర్ కొడుతూ ఉంటే అప్పుడు డోర్ ఓపెన్ అవ్వదు. అప్పుడు ఇలా అనుకుంటాడు, ఏంటి గౌరీ గారు పలకట్లేదు, కోపంగా ఉన్నారా ఏంటి అని అనుకుంటూ ఉంటే శ్రావణి అలాగే సంధ్య ఇద్దరు చూసి అక్కడికి వచ్చేస్తారు. వాళ్ళిద్దరూ వచ్చి అదంతా చూసి ఇలా అనుకుంటారు, ఏంటిది గౌరీ గారు నేను ఎంత చెప్పినా డోర్ తీయట్లేదు అంటూ ఉండగానే శ్రావణి సంధ్య వచ్చి, ఏంటి బావగారు మా అక్క కోసమా అని అంటే ఒక్కసారిగా ఆర్య వెనక్కి తిరిగి చూసి, హలో ఏంటి బావగారు అంటున్నారు, మాటలు కలిపేస్తున్నారు, వరుసలు కలిపేస్తున్నారు, నేను నీకు బావగారిని కాదు అని అంటూ మీ అక్క మొగుడినేం కాదు అని అంటే చూడండి మీ అక్కకి నేనంటే ఇంట్రెస్ట్, మీ అక్క అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, ఆ విషయం అందరికీ తెలుసు కదా, అయినా మీరు నన్ను బావగారు అని ఎలా పిలుస్తారు అంటే సంధ్య అంటుంది, అదేంటి బావగారు అలా అంటారు, నేను మీ తమ్ముని చేసుకుంటే మీరు నాకు బావగారి కదా అంటే, ఓ చిన్నదానా నువ్వు ఇట్లు వచ్చావా నువ్వు అని ఆర్య అంటాడు. మీరు నాకు బావగారి కదా ఆ రకంగా చూసినా అందుకనే అలా అన్నాను అని అంటే ఇంకా అప్పుడే ఆర్య నవ్వుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటుంది, మా అక్క కోసం ఎందుకు వచ్చారో గది దగ్గరికి అని శ్రావణి అంటే, మీ అక్కతో మాట్లాడదామని అంటే, మా అక్కతో ఏం మాట్లాడతారు అని అంటూ సారీ చెప్పడానికి వచ్చారా అంటే, సారీ నేను చెప్పను, కానీ సారీ చెప్తాను, ఫీల్ అయ్యాను అని చెప్తాను అని చెప్పగానే ఒక్కసారిగా వాళ్ళు ఆలోచిస్తూ ఇంకా నవ్వుకుంటూ ఉంటారు. హలో మీరు ఏమనుకుంటున్నారు, మీ అక్క కంటే ఎక్కువ చాలామంది నా వెంట పడతారు, చూశారు కదా మొన్న జాతకాలు అవి చూపించినప్పుడు నా వెంట ఎలా ఫాలోవర్స్ పడ్డారో, ఆడవాళ్ళంటే మనం పీక కోసేసుకుంటారు, అంత పిచ్చిగా ఇష్టపడతారు నన్ను అట్లా అని ఆర్య చెప్తూ ఉంటాడు. ఇక అలా కవర్ చేసి, చూడండి మీలాంటి వాళ్ళు నా వెంట ఎంతోమంది పడుతూ ఉంటారు, నేను అస్సలు పట్టించుకోను అని ఇలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే, సరే తప్పకుండా నేను వెళ్తాను అంటే, ఎక్కడికి వెళ్ళేది, మా అక్క నేను బయటికి పంపించొద్దన్నది అంటే, అవునా అనేసి, తప్పకండి నేను మీ అక్క మాట ఎందుకు వినాలి అనేసి ఇలా వెళ్ళిపోతాడు గదిలోకి. అప్పుడు శ్రావణి సంధ్య, అదే మన అక్క మాట భలే వింటున్నాడే అని శ్రావణి అనుకుంటుంది. ఆ తర్వాత గదిలోకి వెళ్ళి ఆర్య ఆలోచిస్తూ ఉండగానే, అయినా గౌరీ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు, చెప్పకుండా వెళ్ళిందేంటి అని అంటూ ఇంకా అంతకుముందు కూడా సంధ్య వాళ్ళతో నాకు చెప్పకుండా బయటికి వెళ్ళిందేంటి అంటే, నువ్వేమన్నా తన మొగుడా నీకు చెప్పడానికి అని అంటుంది శ్రావణి సంధ్య. అలా ఆర్య వాళ్ళతో మాట్లాడేసి అక్కడ నుంచి వచ్చేస్తాడు కదా. ఆలోచిస్తూ, అవును గౌరీ నాతో ఎందుకు చెప్పకుండా వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండగా పాము ఇంట్లోకి ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అను ఏమో పాము సర్పగండ ఉంది కదా అని చెప్పిన మాటకి టెన్షన్ పడుతూ అక్కడ నుంచి వచ్చేస్తుంది. చాలా స్పీడ్గా ఇంటికి వచ్చేస్తూ డ్రైవర్ స్పీడ్గా వెళ్ళు అని చెప్తూ అను ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. ఆర్య తన గదిలోకి వచ్చి నిలబడగానే పాము బయట నుంచి ఇంట్లోకి ఇలా స్టెప్స్ ఎక్కి పైకి ఆర్య గదికి వచ్చేస్తుంది. వచ్చి ఆర్య పక్కన అలా నిలబడి చూస్తూ ఉంటుంది. ఆర్య ఏమో అను గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మరి ఆ పాము ఆర్యని కాటేస్తుందా లేదా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.